నమస్కారం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు వీడియోలు ఏపీ వార్తలు చూడటానికి ముందుగా తెలంగాణ వార్తలు చూస్తే అభివృద్ధికి కొత్త దారులు, ఫ్యూచర్ సిటీ టు అమరావతి టు బందర్, గ్రీన్ ఎక్స్ప్రెస్ వేకి అనుమతి ఇవ్వండి, రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం పనులు కూడా, శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి వినతులు. అలాగే ఫార్ములా ఈ రేస్లో క్విడ్ ప్రోకో, హెచ్ఎండిఏకి 75 కోట్ల నష్టం, ఎఫ్ఈఓకి 46 కోట్ల లాభం, ఏపీ నెక్స్ట్ జన్పై భారాన్ని తప్పించేందుకు బారాసాకు 44 కోట్లు ఇచ్చినట్టు ఆరోపణ, కేటీఆర్ ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి అవినీతి నిరోధక శాఖ లేఖ. సో నిజంగా కేటీఆర్ అయితే దాని మీద ఎస్ మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, లై డిటెక్టర్ పరీక్షకని రండి, మీరు రేవంత్ అనీషా అంటే అవినీతి నిరోధక శాఖ వారు ఎవరైనా రావచ్చు అని ఆయన సవాల్ విసిరారు. దీనిపై మనతో మాట్లాడటానికి టీఆర్ఎస్ సీనియర్ నేత రాకేష్ ఉన్నారు ఫోన్ లైన్లో. రాకేష్ గారు చెప్పండి, ఏమిటి కేటీఆర్ గారి మీద రియాక్షన్ ఉంటుందా? ప్రాసిక్యూషన్కి గవర్నమెంట్ అనుమతి ఇస్తుందా? ఏమవుతుంది అనుకుంటున్నారు? అలాగే గ్రూప్ 1 రద్దు చేయటం మీద కూడా మీ కామెంట్ ఏమిటి, సంక్షిప్తంగా చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సినిమా సార్ మీకు, అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ గారు స్వచ్ఛందంగా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ కార్ రేస్ ఫార్ములా ఏదైతే ఉన్నదో దాన్ని నిర్వహించలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి. ఎందుకంటే మేము ఒక సీజన్ నిర్వహించడం, ఇంకొక 2 సీజన్లు నిర్వహించాల్సింది ఉండే, దానికి కావాల్సినటువంటి అమౌంట్ కూడా మనం పే చేయడం జరిగింది. కానీ అదేదో అక్కడ కిక్ బ్యాక్ అయినట్టు, లేకపోతే అక్కడ ఏదో అవినీతి జరిగినట్టు, అవినీతి జరిగితే నిరూపించండి. 2.5 అంటే 22 నెలలు అవుతుంది. 22 నెలల కాలంలో మీరు అంటే దానిలో ఏదైనా అవినీతి చూపెట్టగలిగితే బాగుండేది కదా. ఆల్రెడీ ఆర్బిట్రరీలో వాళ్ళు కూడా కేసు ఫైల్ చేశారు, ఈ కార్ రేసింగ్ కంపెనీ కూడా కేసు ఫైల్ చేశారు, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రోచ్ అవుతుంది. అండ్ దాంట్లోంచి ఏదైతే మనం డబ్బులు కట్టినామంటున్నామో, ఏదైతే మనీ ట్రాన్సాక్షన్ గురించి ఆర్బీఐ కట్టిన డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక దుష్ప్రచారం చేయడం, ఆ దుష్ప్రచారం చేయడం ద్వారా కేటీఆర్ గారిని కీర్తిని మసకబారిచ్చే విధంగా ప్రయత్నం చేయడమే జరుగుతుంది తప్పితే ఇంతవరకు ఏ సమావేశంలో కానీ ఏ మీటింగ్ లో కానీ రాష్ట్ర అభివృద్ధి గురించో, లేకపోతే ఒక ప్రాజెక్టు కట్టినామనో, లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధి జరిగిందనో, లేకపోతే ఇన్కమ్ సోర్స్ పెరిగిందనో, తలసరి ఆదాయం పెరిగిందో. రైట్. అయితే కేటీఆర్ ఈ కేసుని ఎట్లా ఎదుర్కొంటారు చెప్పండి సార్. మేము ఒకటే చెప్తున్నాం, కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో ఆ రోజు వచ్చినటువంటి బ్యాటరీ, హోండా బ్యాటరీ కావచ్చు, అమర్రాజు బ్యాటరీ కావచ్చు, లేదా ఈ కార్ ఏవైతే బ్యాటరీ కార్స్ కావచ్చు, అవన్నీ తీసుకురావడానికి ఇక్కడికి ప్రయత్నం చేయడం, కంపెనీలు కూడా రావడం జరిగింది. దాదాపు 20,000 కోట్ల పెట్టుబడులు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే అంటున్నారో ఇవన్నీ కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగానూ, ప్రభుత్వ పరంగా ఏమైతే జరిగిందో వాటి అన్నింటికి సిద్ధంగానూ. ఒకటి. 2, మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థుల గురించి. సార్ గ్రూప్ 1 అభ్యర్థుల గురించి స్పష్టంగా ఒకటే మాట చెప్తాను సార్. బట్టి విక్రమార్క గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి, ఆ రోజు ఆయన ఏదైతే మంత్రి అది ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏం చెప్పాడు, 1:100 పిలవాలి అని డిమాండ్ చేశాడు. లేదు రాష్ట్ర ప్రభుత్వం 1:50 అని చెప్పింది. సరే దానికే కట్టుబడి ఉందాం అనుకున్నప్పుడు 1:50కి కాల్ చేశారు సార్. ఏదైతే అది మెయిన్స్ కు రాయడానికి 1:50 కాల్ చేశారు. కానీ వాళ్ళు కాకుండా ఒక 3,200 మంది, 3,224 మంది సంథింగ్, అంటే 3,000+ పీపుల్ ని ఎవరైతే విద్యార్థులు ఎక్స్ట్రా తీసుకున్నారు. ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరు అసలు? వాళ్ళు ఏమంటారు, రోస్టర్ పాయింట్ సెట్ కాక మేము వాళ్ళని తీసుకున్నామంటే, అంటే రోస్టర్ సెట్ చేయలేనంత బలహీనంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందా సార్? అంటే అట్లా కాదు, ఇది మాన్యువల్ గా దిద్దారనే వాదన కూడా దాంట్లో కోర్టు వారు. సార్ అదొక అంశం అయితే మాన్యువల్ గా దిద్దడం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి అంతా కూడా ఏదైతే మాన్యువల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దిద్దిపోయిన పేపర్లు ఒకటి. 2 వచ్చేసి తెలుగులో, ఇంగ్లీష్ లో రెండిట్లలో రాస్తారు సార్. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే తెలుగు మీడియం అది దిద్దిపిచ్చింది మొత్తం ఇంగ్లీష్ టీచర్లతో దిద్దిపిచ్చారు, ఇంగ్లీష్ మీడియం టీచర్లతో దిద్దిపిచ్చారు. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులకు మార్కులు తక్కువ వేశారని చెప్పేసి తెలుగు మీడియం విద్యార్థులు క్లెయిమ్ చేసినటువంటి అంశం సార్ ఇక్కడ. కాబట్టి ఈ అంశంలో తప్పకుండా, ఎందుకంటే నిన్ననే మనం కాళోజీ నారాయణరావు గారు జయంతి చేసుకున్నాం, తెలంగాణ భాషా దినోత్సవం చేసుకున్నాం. కానీ మన తెలుగును మనం గౌరవించుకోమని చెప్పేసి ఆయన, కాబట్టి ఆ తెలుగులో రాసిన వాళ్ళంతా కూడా అసలు ఉద్యోగాలకు పనికిరాదని చెప్తారు సార్. కాబట్టి హైకోర్టు కూడా అది. అయితే దీన్ని హైకోర్టు రెండు అంశాలు చెప్పింది సార్. 8 ఏళ్ల కాలంలో మీరు రివాల్యుయేషన్ అన్న చేయండి, లేదా రీ ఎగ్జామ్ అన్న కండక్ట్ చేయండి అని చెప్పింది. ఇక్కడ
రీవాల్యుయేషన్ చేసి ఆల్రెడీ మీ వాల్యుయేషన్ మీద నమ్మకం లేక కదా మీరు అడుగుతున్న కూడా విద్యార్థులు ఏంది సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళ సీసీ కెమెరాల కిందనే మీరు రివాల్యుయేషన్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ అభ్యర్థులకైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కదా చాలా మంది సార్. ఎందుకంటే ఆల్రెడీ గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇచ్చిన నోటిఫికేషన్ 2 సార్లు రద్దు అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రద్దు అవుతుంది. కాబట్టి ఆ విద్యార్థులు ఎవరైతే చాలా మానసికంగా క్షోభ అనుభవిస్తారు సార్. ఎందుకంటే మేము కూడా గ్రూప్స్ కు ప్రిపేర్ ఎటువంటి తొందరగా పరిష్కారం అయితే బాగుంటుంది. థ్యాంక్ యూ రాకేష్ గారు. ముందుగా రాంభూపాల్ గారు చెప్పండి, నేడే సూపర్ 6 జైభేరి అని సూపర్ 6 సూపర్ హిట్ అని వాళ్ళు పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చారు. అలాగే ఇంకోవైపు ఏమో వాళ్ళు ఏది బలవంతంగా సంక్షేమ పథకాలు కట్ చేస్తాం సభకు రాకుంటే అని చెప్పి బెదిరిస్తున్నారు. ఏమిటి మీకున్న అనుభవం ఏంటి? అక్కడ వాస్తవంగా ఏం జరుగుతుంది? నిజంగా సూపర్ 6 సూపర్ హిట్ అయినట్టేనా? ఆ సభ కోసం ఇంత నిజంగా హిట్ అయితే జనం స్వచ్ఛందంగా తరలి వస్తారా? సార్ గుడ్ మార్నింగ్. మీకు అక్కడ ఉన్న పెద్దలు ప్రకాష్ రెడ్డి గారికి వీక్షకులకు ముందుగా ఈరోజు సూపర్ 6 సభ అనంతపురంలో జరగడం అనేది అనేక విషయాల్లో ప్రాధాన్యత కలిగింది. ఒకటి, రాయలసీమ ప్రాంతాన్ని మొన్ననే మహానాడు జరిగింది కడపలో, తిరిగి ఇప్పుడు మళ్ళా సూపర్ 6 సభ కూడా రాయలసీమ జిల్లాలోనే నడుపుతున్నారు. బట్ రాయలసీమ మీద ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం రాజకీయంగా తాను బలపడడానికి కేంద్రీకరించినట్టు స్పష్టంగా కనపడుతుంది. సరే, ఏ పార్టీకైనా ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ బలపడాలని కోరుకుంటారు, అది సహజమే. కానీ ఇక్కడ ఏ అంశాల మీద బలపడాలనుకుంటున్నారనేది ముఖ్యమైనది. అక్కడ అభివృద్ధి చేసి తద్వారా లాభపడి ఆ రకంగా రాజకీయ ప్రయోజనం పొందితే ఎవరికైనా అభ్యంతరం లేదు, ప్రజలు కూడా అంగీకరిస్తారు. కానీ ఇక్కడ జరుపుతున్న సభ ఏమిటంటే, గత 15 నెలలుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తాను సూపర్ 6 బ్రహ్మాండంగా హిట్ చేసుకుంటుంది. అందుకని హిట్ సందర్భంగా జరుగుతున్న సభగా దీన్ని ప్రచారం చేస్తున్నారు. సాధారణ ప్రజలు ఇప్పుడు వీడియో చూసినా లేదా రోజువారీ జీవితం చూసినా సాధారణ ప్రజలు కోరుతున్న కోరికలు వేరు, ప్రభుత్వం చెప్తున్న మాటలు చాలా వేరు. అందుకనే చాలా వైరుధ్యం ఉంది. ఈ రోజు మనం చూస్తున్నాం, అదే రాయలసీమ జిల్లాల్లో ఉల్లి రైతులు తీవ్రమైన ఆందోళనతో నిన్ననే మనం చూసాం. కర్నూలు మార్కెట్ పోయిన ఉల్లి రైతులు తమ పంట గిట్టుబాటు కాక 2 రైతులు సూసైడ్ చేసుకుంటే వాళ్ళ మీద ఈరోజు క్రిమినల్ కేసులు నమోదు చేసినారు. వారికి మద్దతు ఇస్తున్న రైతుల్ని కేసుల్లో పెట్టారు. మరి ఏ రకంగా అభివృద్ధి అవుతుంది? రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు లాంటి ప్రాంతాల్లో ఎక్కువ పంట సాగవుతున్న పంటల్లో ఉల్లి పంట ప్రధానమైంది. మరి దానికి గిట్టుబాటు ధర లేదు. 1200 రూపాయలు క్వింటాల్ కొంటామని చెప్పి మంత్రి గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ జేసీ గారు అనేక సార్లు ప్రకటించిన ఆచరణలో ఈ రోజు కూడా అది గిట్టుబాటు కావడంలా. మరి ఇవి కదా రైతులు అడిగేది. అదేవిధంగా ఈ రోజు సూపర్ 6 లో మీరు 6 ముఖ్యమైన హామీలు ఇచ్చారు. అందులో ప్రధానమైంది యువతకు సంబంధించింది చాలా కీలకమైనటువంటి హామీ. సంవత్సరానికి నిరుద్యోగ వృత్తి 3000 కానీ, లేదనుకుంటే నెలకు 3000 కానీ, లేదా 25 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో ఇస్తామన్నారు. ఆ లెక్కన ఈ సంవత్సరాల కాలంలో మీరు సుమారుగా తక్కువ అనుకున్న ఒక 5-6 లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారు. డిఎస్సి ఎగ్జామ్ 1000 మంది అభ్యర్థులు తమ జీవితాన్ని పరీక్షకు పెట్టి ఎగ్జామ్ రాసినారు. ఈ రోజు డిఎస్సి భర్తీ ఎందుకు చేయడంలా? అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 కు సంబంధించినది 2023 నుంచి ఇప్పటి వరకు ఎగ్జామ్స్ అయినాయి, కానీ రిజల్ట్ రావడం, రిజల్ట్ వచ్చినా ఉద్యోగాలు రావు. మరి ఈ నిరుద్యోగ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారు? మూడో అంశం, సూపర్ 6 లో మరో ముఖ్యమైన అంశం, రాష్ట్రంలోకి సంబంధించినటువంటి చిన్న పరిశ్రమలు ఏవైతే వస్తాయో ఆ పరిశ్రమలకు అంటే సంక్షిప్తంగా దీని మీద మాట్లాడి మిగతా అంశాలకు వెళ్దాం. అనంతపురంలో సూపర్ హిట్ అంటున్నారు. అంటే మీ రాయలసీమ ప్రధానంగా కొంతమంది నాయకులు చేసే విమర్శ ఏంటంటే పెట్టుబడులంతా అక్కడను, ఉచిత ప్రసంగాలు మా దగ్గర అని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. మోసం చేయడం సులువు అనుకున్నారేమో మరి రాయలసీమ వాసులందరినీ అమాయకులు అనుకున్నారో చంద్రబాబు గారు. ఈజీగా మోసం చేయొచ్చు అనుకొని ఆయన మొన్న కడపలో మహాసభలు ఏర్పాటు చేశారు, మహానాడు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అనంతపురంలో ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ అని ఒక సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున డీజీపీ గారు, 30 మంది ఎస్పీలు, దాదాపుగా కొన్ని వేల మంది పోలీస్ అధికారులు అందరూ ఉండి సభను పర్యవేక్షిస్తూ ఉన్నారు. టోటల్గా అధికార యంత్రాంగం కనుసన్నల్లో ఈ సభ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వేలాదిగా తరలించడానికి కూడా దాదాపుగా జిల్లాలో 3000 బస్సుల్ని ప్రభుత్వ ఖర్చుతో వివిధ గ్రామాలకు పంపడం కూడా జరిగింది. మరి ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా రావడం లేదనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే డ్వాక్రా సంఘాలకు సంబంధించినటువంటి యానిమేటర్లు మీరు మహిళలు రాకపోతే 200 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. ఫైన్ కూడా వేయడం క్లియర్గా అందులో ఇందాక వచ్చిన ఒక వాయిస్ సోమలదొడ్డి అనేసి మా రాప్తాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన గ్రామానికి సంబంధించిన యానిమేటర్ వాయిస్. అది సోమలదొడ్డి గ్రామంలో
అక్కడ అంటే డ్వాక్రా మహిళలను తరలిస్తూ సభా ప్రాంగణం నింపాలనేటువంటి తాపత్రయం తప్ప ప్రజలకి హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలతో పాటు దాదాపుగా 200 హామీలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో. కీలకమైన పాయింట్ ఇది. సూపర్ 6 ఇట్ అంటున్నారు తప్ప ఎలక్షన్ ప్రామిసెస్ ఇట్ అని అంటలేదు. 200 హామీలు ఇది స్టేట్ మేనిఫెస్టో, స్టేట్ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 200 హామీలు ఇస్తే 2 లేదా 3 మాత్రమే ఇవాళకి ప్రభుత్వం పరిమితమైంది. సో ఇవి కాకుండా ఆయా నియోజకవర్గాల్లో వారి శాసనసభ అభ్యర్థులు, టీడీపీ అభ్యర్థులు ఇచ్చినటువంటి హామీలు అయితే కోకొల్లలు. ప్రధానంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి నిరుద్యోగులకు ఆశలు కల్పించి ప్రతిసారి కూడా 2014లో కూడా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, లేదా 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, అప్పుడు మోసం చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మోసపోయారు నిరుద్యోగులందరూ కూడా. ఈ రోజుకి ఒక్క ఉద్యోగం కూడా ఆయన కల్పించిన పరిస్థితి లేదు. ఇందాక రాంభూపాల్ రెడ్డి గారు చెప్పినట్లు డిఎస్సి నోటిఫికేషన్ వరకే పరిమితమైంది తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి లేదు. సంక్షిప్తంగా చెప్పండి. మరి నిరుద్యోగ భృతి కానీ నిరుద్యోగ భృతి ఒకరికి ఇచ్చింది లేదు. అంటే అతి మేజర్ ప్రామిసెస్, ఎక్కువ ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ప్రామిసెస్లో అదొకటి. స్త్రీ శక్తి అనేసి మహిళలకు ఇవ్వాల్సినటువంటి 1,500 రూపాయలు ఇంతవరకు దాన్ని ఊసేలేదు, ఆ ఆలోచన లేదు. P4లో దాన్ని డంప్ చేశామని చెప్తున్నారు. అంటే ప్రజల్ని పిచ్చోళ్ళుగా భావించి వీరు ఏదైతే అరకొర హామీలను ఏదైతే అమలు చేశారో దాన్ని తీసుకొచ్చి సూపర్ 6 సూపర్ హిట్ అనేసి సభలు పెట్టి ఊదరగొట్టేసి మొత్తం అన్నీ కూడా హామీలు అమలు చేశామని చెప్పేసి అదే మాయలో ప్రజల్ని ముంచేయాలనేటువంటి ప్రయత్నం. అంటే చంద్రబాబు నాయుడు గారు మాయల మాంత్రికుడా, మాటల మాంత్రికుడా, ప్రతిసారి కూడా ఆయన తప్పులు చెప్పినా అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఆయన ఉన్నాడా లేదా ఇదే తన విధానం? కామెంట్ ఒకసారి నమ్మితే ఏదో మోసపోయినా జనరల్గా నానుడి చెబుతున్నారు రాజకీయ నాయకులకు సంబంధించింది ఇది. ఒకసారి మోసపోతే నాయకుడి తప్పు, అవును, పదే మోసపోతే ప్రజలదే తప్పు అని అంటారు. ఇప్పుడు ఎవరు తప్పు అనాలి? మరి చంద్రబాబు మాటల గారడిని నమ్ముతున్న ప్రజల అమాయకుల, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రజల్ని మరీ అదే మోసాన్ని మళ్ళీ రిపీట్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నవాడా చూడాలి. మరి ప్రధానంగా ఈరోజు అనంతపురం జిల్లాలో నిన్న జరిగినటువంటి రైతు ర్యాలీలు, రైతు ధర్నాలు కూడా గమనిస్తే వేలాదిగా ప్రతి ఆర్డీఓ కార్యాలయం వద్ద వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చి యూరియా కొరత గురించి డిమాండ్ చేయడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ గురించి పట్టించుకునేటువంటి నాతుడే లేదు. ఉచిత పంటల బీమాను పూర్తిగా అటకెక్కించింది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా గ్రామాల్లోనే నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ సరఫరా చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ చెప్పులను క్యూలో పెట్టేటువంటి పరిస్థితికి మళ్ళీ వచ్చింది. అంటే గతంలో ఏ ప్రభుత్వం అయితే మేము నడిపామో 14-19లో అదే ప్రభుత్వమే చూపిస్తామన్నాడు చంద్రబాబు, కూడా అదే ప్రభుత్వమే చూపిస్తామన్నాడు. లేదు, సో నమ్మిన వాళ్ళది తప్పు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జిల్లాకు వచ్చేటప్పటికి నిన్న కూడా ఒక డిమాండ్ చేశాం, అయ్యా చంద్రబాబు మీరు జిల్లాకు వచ్చేటప్పుడు యూరియా పంపించి రండి, గౌరవమైన ఉంటుంది. జిల్లాలో కూడా బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరి మళ్ళకు కాకుండా హార్టికల్చర్ క్రాప్స్లో కూడా యూరియా వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ డిమాండ్ ఉంది, అనేక సమస్యలు ఉన్నాయి. ఇంతవరకు మా జిల్లాకి ఇది చేశాడు అనంతపురం జిల్లాకు అని చెప్పేదానికి ఏదీ లేదు. 14 మంది శాసనసభ్యుల్ని కూడా మేము డిమాండ్ చేసాం మొన్న ప్రెస్ మీట్ పెట్టి. ఏం తెచ్చారా మీరు? కనీసము అనంతపురం జిల్లా నుంచి హంద్రీనీవా నీళ్లను చిత్తూరు కడపకు తరలించుకోకుండా వారికి ప్రత్యేకంగా గండికోట నుంచి ఒక స్కీమ్ ఇచ్చారు చిత్తూరు కడపకు. ఆ స్కీమ్ కూడా రద్దుపరిచి మళ్ళీ ఒక 20 టీఎంసీల భారం మళ్ళీ ఈరోజు అనంతపురం జిల్లా మీద పెడతా ఉన్నారు. అంటే వ్యవసాయాన్ని మన సాగును తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రైతులు వెన్నెముకను విరుస్తూ ఉన్నారు. మళ్ళీ ఈరోజు వచ్చి మీరు గొప్పలు చెప్పుకోవడానికి ఏముంది అని కూడా ప్రశ్నించారు. రైట్. రాంభూపాల్ గారు చెప్పండి సంక్షిప్తంగా, ఇంకా మిగతా అంశాలకు వెళ్దాం. ఈ సూపర్ 6 ఎలక్షన్ మేనిఫెస్టో గురించి చెప్పకుండా కేవలం సూపర్ 6 గురించే చెప్తున్నారు అనేది ఇప్పుడు మన ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ రకమైన సభ అవసరమా, లేకపోతే నిజంగానే హిట్ అయ్యారా? ఇప్పుడు సూపర్ 6 తో పాటు పవన్ కళ్యాణ్ గారితో సన్ముఖ వ్యూహంలో భాగంగా ఆయన ఒక ముఖ్యమైన హామీలు దాంట్లో కీలకమైంది మీకు గుర్తుండే ఉంటుంది. ఒక్కొక్క యువకుడికి 10 లక్షల చొప్పున 500 మందికి ప్రతి నియోజకవర్గంలో ఇస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఉండదని చెప్పేశాడు ఆయన. రక్షిత మంచినీరుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి హామీల్లో ఆయన అది కూడా చెప్పాడు. ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తారు. సరే, అవన్నీ ఏమి కాదు. మూడో సూపర్ 6 లో ముఖ్యమైన విషయం, ఈ రోజు రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొన్న తీవ్రమైన సమస్య ఏంటంటే గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాము అని చెప్పారు.
ఈ 15 నెలల్లో ఆ గిట్టుబాటు ధరల గురించి ప్రత్యేక నిధి గురించి మాట్లాడారు. అందుకని ఈ రోజు మిర్చి గాని, పొగాకు, ఉల్లి ప్రతి పంట రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని సూపర్ 6 లో అత్యధిక అన్నదాతలకు ఉపయోగపడేటువంటి స్కీము అది పూర్తిగా మాట్లాడతాం. రెండో అంశం, ఈరోజు పాఠశాలల్లో, విద్యాలయాల్లో విద్యార్థి సంఘాలు కూడా ప్రవేశించడానికి వీలు లేకుండా జీవో తీసినారు. మరి ఈ రోజు సూపర్ 6 జరుగుతుంటే ఎందుకని అనంతపురంలో ఉన్నటువంటి విద్యాలయాలన్నిటికీ సెలవు ఇచ్చారు? రాజకీయం కాదా ఇది? విద్యాలయాలకు మీ సూపర్ 6 ఏం సంబంధం? అక్కడ పాఠశాలలో విద్యార్థులు చదువుకోవడానికి మీరు సెలవు ఎందుకు ఇచ్చినారు? సెలవు ఎందుకు ఇచ్చినారంటే ప్రైవేట్ బస్సులన్నీ ఈ రోజు ఈ గ్రామాలకు పంపించి ఈ డాక్రా మహిళల్ని లేదా ఇతరులను తరలించాల. దానికి స్కూల్ రన్ అవుతే పిల్లలకి ఇబ్బంది. అందుకని స్కూళ్ళకు సెలవులు ఇస్తారు. అంటే మీ మీటింగ్లకు మాత్రం, మీ రాజకీయ సభలకు మాత్రం స్కూళ్ళకు సెలవులు, అదే విద్యార్థి సమస్యల మీద పనిచేసే విద్యార్థి సంఘాలకు మాత్రం పాఠశాలలకు, విద్యాలయాలకు అనుమతి లేదు. ఏ విధానం చెప్తున్నారు? అందుకనే ప్రభుత్వం తను చెప్తున్న దానికి భిన్నంగా తానే వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ రోజు సూపర్ 6 అనేది హిట్ అయిందా, పట్ట అయిందా అనేది జనం తెలుస్తారు. ఇప్పుడు ఆ వీడియో, ఆడియో చూస్తే కూడా అర్థమవుతుంది. ఈ మీకు రాకపోతే సంక్షేమ పథకాలు ఆపేది అసలు ఎవరు ఇచ్చినారు హక్కు? మీ రాజకీయ సభ అది, మీ పార్టీ సభ, ప్రభుత్వాన్ని కాదు కదా. ప్రభుత్వాన్ని ఆ స్కీమ్ సంబంధించిన సమస్య మీద ఏదైనా మహిళలు వస్తే అర్థం. ప్రతి మీటింగ్ కు డ్వాక్రా మహిళలు, ప్రతిదానికి మీ రాజకీయ సభలన్నిటికీ డ్వాక్రా మహిళలు ఖాళీగా వాళ్ళను వాడుకోవడం, ఆ రకంగా ఆశలు పెట్టడం, స్కీమ్స్ వస్తాయని భయపెట్టడం, ఇలా రాకపోతే 200 రూపాయల ఫైన్ తో పాటు రేపటి నుంచి మీకు సహాయం చేయాలి. ఈ పద్ధతుల్లో సభలు నడిపి బ్రహ్మాండంగా జరిగినామని చెప్పేసి తమ భుజాలకు తామే భుజకీర్తులు తగిలించుకుంటే అది అల్టిమేట్ గా నష్టం. గతంలో కూడా చూసాం, డ్వాక్రా మహిళలు లక్షల సంఖ్యలో వచ్చిన సభలు ఆ తర్వాత ఎన్నికల రిజల్ట్స్ లో ఎందుకు రివర్స్ తీసుకున్నారు? బట్ ప్రజలు వాస్తవానికి ఏం బాధలు పడుతున్నారు, ఆ బాధల్లో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా అనంతపురం జిల్లాకు వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిని, హోంమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని నేను రామగిరి మండలంలో ఎన్నికల తర్వాత 7 గుర్రాలపల్లి అనేటువంటి విలేజ్ లో ఒక మైనర్ అమ్మాయి మీద 16 మంది అత్యాచారం చేసినారు. ఆ అమ్మాయి ఈ రోజు 14 సంవత్సరాల వయసులో అబ్బాయికి జన్మనిచ్చింది. ఇప్పుడు ఆ తల్లికి తండ్రి, ఆ బిడ్డకు తండ్రి ఎవడు, ఆ పాపకు భర్త ఎవడో ఇప్పటి వరకు తేల్చలేదు. మరి DNA టెస్టులు చేసినారు, అనేక రకాల వార్తలు వచ్చినాయి. మరి ఎందుకని ఈ రోజు ఆ అమ్మాయి ఇప్పటికీ సొంత ఇంటికి పోలేని పరిస్థితి, హాస్పిటల్లోనే ఉంటుంది. కాబట్టి కనీసం ఇప్పటికైనా మీరందరూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా వస్తున్నారు కాబట్టి ఆ కుటుంబానికి కనీసం సహాయం చేయండి. ఆ కుటుంబంలో ఆ బిడ్డను ఆదుకోవడానికి మీరు ఏం చేస్తారో ప్రకటించమని చెప్పేసి నేను రైట్. ప్రధానంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి వీళ్ళకి 100 రూపాయలకే ఇచ్చేయటం, 99 పైసలకే ఇచ్చేయటం ప్రైవేట్ కంపెనీలకి ఇదేదో తమాషాగా ఉంది. మరోవైపు ఏమో ఈ బూటకు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ప్రభుత్వం నడపకుండా బీమా కంపెనీలకి మామూలుగా ప్రభుత్వం చేసే ఖర్చు 2,500 కోట్లు ఉంటే 3,500 కోట్లు ఇచ్చి మరి బీమా కంపెనీలకు ఇస్తున్నారని సోషల్ మీడియాలో హోరెత్తున్నారు జనం. మరి సోషల్ మీడియా అంటే అందుకే నిషేధం పెట్టాలని చూస్తున్నారేమో. ఇప్పుడు చూస్తున్నాం కదా కొన్ని అనుభవాలు. సోషల్ మీడియా జోలికి వెళ్తే ఎంత ఎలాంటి జనంలో ఎలాంటి ఫీలింగ్ వస్తుందో. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎకరాకి 100 పక్కా దందా అంటూ సాక్షి కథనాన్ని ఇచ్చింది. ఇవి మాత్రం ఎల్లో మీడియా రాయదు. ఇక వాళ్ళ తోసిన అబద్ధాలన్నీ రాసుకుంటూ పోతున్నారు. 2 విడతల్లో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటుకు దారాదత్తం, ఎకరా 100 రూపాయలకి. ఇక బూటకపు బీమా. ఈ రెంటి మీద మీ కామెంట్ ఏమిటి రాంభూపాల్ గారు? సార్, నిన్ననే ఇక్కడ విజయవాడలో విద్యార్థి ఎస్ఎఫ్ఐ వాళ్ళు ఇతర అనేక సంఘాలని కలిపి ఓ రౌండ్ టేబుల్ జరుపుతున్నారు సార్. ఈ వైద్య కళాశాల ప్రైవేటీకరణ వాళ్ళు చాలా వివరాలు ఇచ్చినారు. ముఖ్యంగా గతంలో మనకు చాలా సంవత్సరాలుగా 10 వైద్య కళాశాలలే ఉన్నాయి. గతం నుంచి గత ప్రభుత్వం 17 కొత్త వైద్య కళాశాలలు తెచ్చింది. మొత్తం 27 ఉన్నాయి. సరే, కొన్ని ఇంకా ప్రారంభం కావాల్సినవి ఉన్నాయి. ఏమైనా 27 వైద్య కళాశాలలు మన కేంద్రం నుంచి అనుమతి ఉంది. ఇందులో 10 వైద్య కళాశాలను పీపీపీ మోడ్లో ఈ రోజు పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం మన కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. నేను అడుగుతున్నా, ఈ రోజు ప్రభుత్వ వైద్య కళాశాలను నడపడానికి ఏ ఇబ్బందులు వచ్చినాయి? ఎందుకని మీరు ప్రభుత్వ వైద్య కళాశాలను కారణం చెప్పు. మా చేతగా లేదు, మా దగ్గర డబ్బులు లేవంటారా, కేంద్రం డబ్బులు ఇవ్వలేదంటారా, లేదు వైద్య కళాశాలలు నడపడం కష్టం, ఏ కారణంతో ప్రైవేట్ వారికి ఇస్తున్నారు? ఇస్తున్నది ఎంత? అతి చౌకగా విలువైనటువంటి భవనాల్ని, విలువైనటువంటి ఎక్విప్మెంట్స్, అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించిన స్థలాలు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్. కానీ పీపీపీ మోడ్ లో ప్రైవేట్ వాళ్ళకు ఈ వైద్య కళాశాలను వైద్య కళాశాలను అప్పచెప్పడము అని అంటే ప్రైవేట్ వైద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ అది ఎక్కడైతే ప్రైవేట్ మన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారో ఆ 10 కేంద్రాల్లో పెద్ద ఎత్తున వైద్య వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పెద్ద డాక్టర్లు వస్తారు ప్రైవేట్ రంగంలో, వాళ్ళు పక్కన క్లినిక్లను, ఆ నర్సింగ్ హోమ్లు నడుపుతారు. తద్వారా ప్రజలకు వైద్యం అనేది అందుబాటులో లేకుండా. ఈ రోజు ప్రభుత్వ వైద్యం ఉంటేనే
మన అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజన ప్రాంతాల్లో ఈ రోజుకు డోలోలో వచ్చి వాళ్ళు వైద్యం చేయించుకోలేక అనారోగ్యంతో చనిపోతున్నట్లు పరిస్థితి చూస్తున్నాం. మరి ప్రైవేట్ అయిపోతే రేపు వాళ్ళ పరిస్థితి ఏమిటి? సాధారణ ప్రజల పరిస్థితి ఏమి? ఎందుకని ప్రైవేటీకరిస్తున్నారు అంటే ప్రైవేట్ కంపెనీలతో వీళ్ళకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, అందుకని ఆ కంపెనీలకు అప్పిస్తున్నారు. రెండో విషయం, ఈ రోజు ప్రభుత్వం వైద్య కళాశాలలు నడిపితే రిజర్వేషన్ ప్రాతిపదికన అనేక మంది ఎస్సీ ఎస్టీ గిరిజన సంబంధించిన పేదలు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళ వాళ్ళు ఆ రిజర్వేషన్ సదుపాయాల్లో కొన్ని సీట్లు పొందుతారు. ఈ రోజు అనంతపురం మెడికల్ కాలేజ్ ఇక్కడ సభ జరుగుతుంది కూడా చెప్పు, అనంతపురం మెడికల్ కాలేజీని ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ దాంట్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పెద్ద ఎత్తున జిల్లాలో ఉండే అన్ని రకాల ఉద్యోగులు, కార్మికులు, ప్రజలందరూ కలిసి ఆందోళన చేసిన తర్వాత ప్రభుత్వం దిగొచ్చి దాన్ని ప్రభుత్వ రంగంలో నడిపింది. ఇప్పటికీ ప్రభుత్వం నడుపుతుంది. ప్రభుత్వంలో ఉంది కాబట్టి కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు దొరికి అనేక మంది విద్య పొందుతున్నారు. తద్వారా హాస్పిటల్ డెవలప్ అయింది. అన్నిటికంటే కీలకమైంది, మాకు ఏదైనా జబ్బు వస్తే ఇటు కర్నూలుకి అటు బెంగళూరు పోయేవారు. ఈరోజు అక్కడ మంచి వైద్య సిబ్బంది ఉంది కాబట్టి సహజంగా హాస్పిటల్ డెవలప్ అయింది. దాని పక్కన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తది కట్టి ఆ రకంగా కూడా డెవలప్ అయింది. కాబట్టి ఇవన్నిటికీ కారణం ప్రభుత్వంలో ఉంటే జరుగుతుంది. అంటే అప్పుడున్న చైతన్యం ఇప్పుడు కనపట్లేదు అంటారు ఈ లెక్కన. రాంభూపాల్ గారు, మీరు ఒక మంచి ఆసక్తికరమైన విషయం చెప్పారు. అనంతపురంలో ఆ రోజున ప్రైవేటు మెడికల్ కాలేజీ పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే మీరంతా వ్యతిరేకించి చైతన్యవంతులయ్యి ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ఆ చైతన్యం కొరవడింది అనుకోవాలా ఆంధ్రప్రదేశ్లో? లేదు సార్, ఖచ్చితంగా వస్తుంది. కారణం ఏమిటంటే భ్రమలు కల్పించేటువంటి అనేక సంస్థలు వాళ్ళ చేతిలో ప్రజల్ని వాస్తవాల్ని వక్రీకరించి ఇప్పుడు చూస్తున్నాం. నేను ఇన్ని సంవత్సరాల జీవితంలో సార్ వైద్య కళాశాలను ప్రైవేటీకరించడం కూడా మంచి కోసమే అని రాయగలిగినటువంటి మీడియా ఉందంటే ఇంక ఏం మాట్లాడాలి సార్? మీరంతా సీనియర్లు, ఎక్కడైనా వాస్తవాన్ని వాస్తవంగా రాయడం సరే. ఇదే తెలుగుదేశం పార్టీ ప్రైవేటు చేయటానికి వీలు లేదని చెప్పి హైకోర్టుకి వెళ్ళింది, గుర్తుంది కదా మీకు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో. అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు డెంటల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే జనార్దన్ రెడ్డి ధనార్జన్ రెడ్డి అని చెప్పేసి హెడ్డింగ్స్ రాసినటువంటి పత్రికలు ఈ రోజు అదే వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరిస్తే అద్భుతం జరగబోతుంది అని చెప్పేసి అపోజిషన్ మీద తిడతాంది. అపోజిషన్ మీద సాక్షి మీద విషం అని రాస్తున్నారు, వాళ్ళు విషపు రాతలు రాస్తూ. అంటే ప్రజలు అనుభవంలో తెలుసుకుంటారు సార్. ఎందుకంటే హాస్పిటల్లో ప్రభుత్వంలో ఉంటే వచ్చే సేవలు ఏమిటి, ప్రైవేట్ వైద్య కళాశాల అయిన తర్వాత వచ్చే సేవలు ఏమిటో ఖచ్చితంగా తెలుసుకుంటారు. రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరు మాత్రం ఊహించి ఇంత పెద్ద ఎత్తున ప్రధాని కార్యాలయాల్ని ఆఫీసుల్ని ముట్టడిస్తారన్నట్టు బంగ్లాదేశ్ లో కానీ మన పక్కనున్న శ్రీలంక కానీ నేపాల్ కానీ. కాబట్టి ప్రజలు సైలెంట్ గా ఉన్నారంటే అంగీకరిస్తున్నారని కాదు, సమయం అవసరం వాళ్ళకు వచ్చే కాలాన్ని బట్టి రియాక్షన్స్ ఉంటాయి. రైట్. అయితే ఆరోగ్యశ్రీ మీద కూడా కామెంట్ చెప్తారా సంక్షిప్తంగా? బూటకు బీమా అని ఇవాళ సాక్షిలో ఒక వార్త వచ్చింది. 25 లక్షల కవరేజ్ గతంలో కూడా ఉంది, ప్రభుత్వమే భరించేది. ఇప్పుడు 25 లక్షల కవరేజ్ అని బీమా కంపెనీల వాళ్ళకే ఉపయోగం అనేది ఎక్కువ మంది కామెంట్. వాస్తవమా కాదా? వాస్తవానికి ఆరోగ్యశ్రీ అనేది ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది, నాణ్యమైన వైద్యాన్ని, అందులో కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ మేము మొదటి నుంచి చెప్తున్నామంటే ఈ వైద్యం ప్రభుత్వంలో అందించేదానికి ప్రయత్నం చేయండి, ప్రభుత్వ రంగాన్ని బలపరచండి. సరే, కారణం ఏమైనా ప్రభుత్వాలు విధానం తీసుకుని ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు వైద్యం అందింది. ఇప్పుడు దాన్ని కార్పొరేట్ వైద్యానికి మార్చడానికి ట్రస్టుల పేరుతో ట్రస్ట్ వాళ్ళు సహాయం చేస్తారంట. ఏ ట్రస్ట్ లో మనకు తెలుసు వైద్య రంగంలో ఏ ట్రస్టులు బలమైనట్టు మన రాష్ట్రంలో, ఆ ట్రస్టులకు ఈ వైద్యాన్ని అప్పచెప్పడానికి ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉండే అరాకొర వైద్యం అందుతున్న పేదలకు అంతో ఇంతో వైద్య సేవలు పొందినటువంటి ఈ అవకాశం కూడా లేకుండా ఇలా మొత్తం కార్పొరేట్ ట్రస్టుల పేరుతో కార్పొరేట్ వైద్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. రైట్. మీరేమంటారు ఈ రెండు మీద? 100 రూపాయలకే మెడికల్ కాలేజీ భూమి అంట. ఇందాక ఎల్లో మీడియా గురించి మాట్లాడారండి. గతంలో ఉన్న చైతన్యం ఇప్పుడు లేదా అని అంటే ఈరోజు ఇన్ని 17 మెడికల్ కాలేజీను నిర్మాణం పూర్తయ్యే దశలో ప్రైవేటీకరణ చేస్తున్నా కూడా ఈ పత్రికలు ఎల్లో మీడియా ఏమీ రాయట్లేదు వాటి మీద. అంటే ఈరోజు రాయిపోయారు, ఎదురు అడిగే వాళ్ళని తిడుతున్నారు కదా. అంటే దాన్ని గొప్పగా విశ్లేషిస్తున్నారంటే ఎలా ఉన్నాయంటే చంద్రబాబును చంద్రయాన్ బాబుగా చిత్రీకరించే పత్రికల నుంచి అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. కనీసం ఒక 50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి అసెట్స్ క్రియేట్ చేశారు ఈ మెడికల్ కాలేజీల ద్వారా. సీనియర్ జర్నలిస్ట్ 70,000 కోట్లు అని చెప్పాడు. ఎస్, అవునండి. ఎందుకంటే మీకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సంపూర్ణంగా నిర్మాణం కంప్లీట్ చేసి అడ్మిషన్స్ తీసుకునే దశలో కొన్ని కాలేజీలు
ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ కంప్లీట్ అయ్యే దశలో కొన్ని కాలేజీలు అంటే 17 మెడికల్ కాలేజీలు ఒక టర్మ్లో అనేది ఒక చరిత్ర. మీరు గమనిస్తే 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మొన్నటి వరకు కూడా. ఇప్పుడు ఒక టర్మ్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారి విజను ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందజేయాలనేటువంటి ఆయన యొక్క కమిట్మెంట్కు అద్దం పడుతుంది. మరి జగన్ గారి పరిపాలన ఆ విధంగా ఉంటే దాన్ని ప్రైవేటైజ్ చేసి ఎంత మేరకు తాను లబ్ధి పొందడమా తమ వారు లబ్ధి పొందడమా అనేటువంటి విధానంలోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మరి 2,10,000 కోట్లు గత 14 నెలల్లో తీసుకొచ్చిన పెద్ద మనిషి, అప్పుగా తెచ్చిన పెద్ద మనిషి, అంటే నెలకు 15,000 కోట్లు అప్పుగా తెచ్చిన పెద్ద మనిషికి 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మనసు రాలేదా ఇంజనీరింగ్ కాలేజీలు? ఇందాక శ్రీనివాస్ గారు అన్నారు, ఏమన్నారు, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్రాపర్టీ అమ్మినా కూడా 6-7 కోట్లు వస్తుంది, దాని ప్రకారం అది నిర్మాణం పూర్తి చేయొచ్చున్నది. అంటే చిత్తశుద్ధి లేని శివపూజ లేలయ అనేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చిత్తశుద్ధి లేదు. ప్రజల పట్ల ప్రేమ ఉండే చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోరు. కాబట్టి ప్రైవేటైజేషన్ అనేది ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేసుకుంటున్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఉర్సాకో లులుకో రూపాయికో 99 పైసలకో 100 రూపాయలకో ఎకరం భూములు అప్పజెప్పేటువంటి కార్యక్రమం చేస్తారంటే అడ్డగోలుగా తాము ఏం దోపిడీ చేసినా ఈరోజు అడిగేవాడు ఎవరు లేరు. మాకు 5 సంవత్సరాలు దోపిడీ చేసుకోవడానికి అధికారం ఇచ్చారు, మేము అధికారంలోకి రావడానికి మేము 100 హామీలు ఇచ్చాము, 100 అబద్ధాలు చెప్పాము, కాబట్టి మళ్ళీ మేము ఎలాగూ రాము, కాబట్టి ఉన్నంతలో దోచుకోవాలనేటువంటి విధానంలో తెలుగుదేశం. అంటే ఇక్కడ నాదో ప్రశ్న ఏమంటే, మీరు ఎరువుల మీద వాటి మీద చేస్తే రైతులు లేరని రాయిస్తుకుంటున్నారు వాళ్ళు, రైతులు చేయలేదని. మీరు చంద్రబాబు వైఖరి మారుతుందా మారదా? ముందేమో తిట్టాడు, రైతులుగా ఉండండి ఇట్లా అన్నాడు, వైసీపీ వాళ్ళకి వేస్తే మీ తోకలు కట్ చేస్తాను ఇది చాలా తిట్టాడు కదా. మళ్ళీ అయినా మళ్ళీ యూరియా కొరత ఉంది తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇంత నిరసనలు చెప్పినా కూడా ఆయన వైఖరి మారుతుందా లేదా? అట్లాగే మెడికల్ కాలేజీల మీద ఇన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయన ఏం వైఖరి మార్చుకోకుండా అట్లాగే ముందుకు మారదండి. ఆయన మారడు, చంద్రబాబు నాయుడు గారి విధానము మారడు. ఆయన ఫస్ట్ నుంచి వ్యవసాయం దండగ అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, వ్యవసాయానికి కావాల్సినటువంటి విద్యుత్తును 6.5 రూపాయకి కొన్నటువంటి వ్యక్తి. అంటే ప్రతి ఒక్క అంశంలో కూడా వ్యాపారం ఎత్తుక్కునేటువంటి వ్యక్తి, స్వలాభాపేక్షతోనే పనిచేసేటువంటి వ్యక్తి. అంటే జగన్ గారు వచ్చినాక రాబోయే 20 సంవత్సరాలకు గాను కావాల్సినటువంటి పవర్, ఫ్రీ పవర్ కోసము గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక 20,000 మెగావాట్లతో సోలార్ పవర్ని తీసుకొని వచ్చేసి రైతులకు అష్యూర్డ్ పవర్ ఇవ్వాలన్నటువంటి ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. అంటే రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కాబట్టి ఆయన ఆలోచన ఆ విధంగా ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారి విషయం చూస్తే మన జగన్ గారు బయటికి కదిలేంత వరకు, బంగారుపాలెం వెళ్ళినా లేదా గుంటూరు మిర్చియార్డ్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా జగన్ గారు వెళ్ళేంత వరకు కూడా కనీసం కేంద్రానికి కూడా లేఖ రాసి సాయం అందుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేయనటువంటి వ్యక్తి. మరి ఈయన ఏదైనా నిండా మునిగిపోయి ఉన్నాడా, చాలా బిజీగా ఈ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకొస్తున్నాడా, విదేశీ పరిశ్రమలు వస్తున్నాయి అంటే ఏదీ లేదు. ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది లేదు. ఏ సంస్థ కూడా, సింగపూర్ సంస్థ కూడా అమరావతి నిర్మాణంలో మేము భాగస్వామ్యం కాదని తేల్చి చెప్పడం జరిగింది. మరి అమరావతి నిర్మాణంలో తనమునుకులై ఉన్నాడు, అక్కడ ఏదో పెద్దగా జరిగిపోతున్న పనులు అంటే అది కూడా లేదు. ఆయన అప్పులు తెచ్చాడు, దాన్ని డైవర్ట్ చేస్తూ ఉన్నాడు, రైతుల్ని పట్టించుకోవట్లే, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, విద్యను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు, మరి ఈయన వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, దాదాపుగా ప్రైవేటైజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు మీరు? ప్రజల ద్వారా, ఉద్యమం ద్వారానే ప్రజలు ఉద్యమించి ఈ ప్రభుత్వాన్ని కూలదోసేంత వరకు ఈయన ఆలోచన విధానం మారదు. తర్వాత ఈయన దిగిపోయిన తర్వాత కూడా నేను మారాను ప్రజలారా, నేను మారాను తమ్ముళ్ళని మళ్ళీ అబద్ధం చెప్తాడు, మళ్ళీ బుకాయిస్తాడు. అంటే అబద్ధాల చంద్రబాబును, ఆయనను సపోర్ట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ను, వీళ్ళిద్దరినీ కూడా ప్రజలు పచ్చి మోసగాళ్ళగా గుర్తించేంత వరకు కూడా పోరాటం చేయడం తప్ప వేరే మార్గమే లేదు. జైకర్ గారు విసనపేట. జైకర్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్, కేఎస్ఆర్ గారు, అక్కడ ఉన్న పెద్దలు తోపురెడ్డి గారికి, రాంభూపాల్ గారికి నమస్తే అండి. సార్, అసలు ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటే, గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలకి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి పర్మిషన్లు ఇస్తున్న సమయంలో రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వీరు చేసినటువంటి కార్యక్రమాలు మామూలుగా లేవు. అప్పట్లో పెద్ద పెద్ద ఉద్యమాలు చేశారు. ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసింది. చివరికి విజయభాస్కర్ రెడ్డి గారు రాజీనామా చేసి జనార్దన్ రెడ్డి గారిని ధనార్జన్ రెడ్డి గారుగా చిత్రీకరిస్తూ మాట్లాడారండి. కానీ ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారండి, అదే ప్రభుత్వం ఇప్పుడు కట్టినటువంటి ప్రభుత్వ కళాశాలని
సుమారు 4,000 నుంచి 5,000 రూపాయల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి ఉండగా ఇంకా 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు పైన ఖర్చు పెట్టుండగా ఇంకా మిగిలినటువంటి 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడి ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి వైద్య రంగాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి యూజర్ ఛార్జీలు పెట్టి ప్రజల యొక్క రక్త మాంసాలు పీల్చేటటువంటి పరిస్థితులు తీసుకొస్తా ఉంటే ఈరోజు మీరు ఇందాక చైతన్యం ఎందుకు తగ్గింది అని అంటున్నారు కదా, చైతన్యం తగ్గిందని అనుకుంటున్నారేమో. చైతన్యం నిజంగా నివురుగస్తున్న నిప్పులాగా ఉంది. ఈ రేపొద్దున వచ్చేటటువంటి కేసులు పెడుతున్నారు కదా, కేసులు పెట్టి అందరిని వేధిస్తున్నారు కదా. ఉదాహరణకి సాక్షి మీద కక్ష సాధింపు, మళ్ళీ ఆ ఎడిటర్ ధనంజయ రెడ్డికి మళ్ళీ నోటీస్ ఇచ్చి కేసు పెడుతున్నారంట. మరి వీటికి కొంత జంకుతారు కదా ప్రజలు, పాపం వాళ్ళు భరించలేరు కదా ఇటువంటివన్నీ. చంద్రబాబు నాయుడు అనే వాడికి ప్రైవేటైజ్ చేయడం దయచేసి నో గౌరవంగానే ఇవ్వాలి సార్. నేను వాడికి అనే నేను తప్పుపదం వాడలేదండి. చంద్రబాబు నాయుడు అనే పోని వారికి, చంద్రబాబు నాయుడు అనే వారికి ప్రైవేటైజ్ చేయడమే తప్ప మరొకటి ఉండదు. ఎందుకంటే ఆయన హయాంలో మీరు గమనిస్తే 54 మేజర్ ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసినటువంటి అసలు ప్రాగా టూల్స్ కానివ్వండి, హెచ్ఎంటి కానివ్వండి. కాదు మీరు తప్పు చెబుతున్నారు. ఓకే మీకు అవగాహన లేకుండా చెబుతున్నారు. అవి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ని మీరు కడుతున్నారు. అప్పట్లో ఆల్విన్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవి వాటిని 54 కార్పొరేషన్లు అవన్నీ కూడా వాటిని ప్రైవేటైజ్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకి మంచి పాయింట్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆల్విన్ ఉందండి, ఆల్విన్ని ప్రైవేటైజ్ చేశారు. ఇప్పుడు అది ప్రైవేట్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంది. ఆ ల్యాండ్ వాల్యూ ఇప్పుడు ఎంత పెరిగిపోయిందండి. ఇండస్ట్రీ నడపకపోయినా అవ్వదు ఇప్పుడు వాళ్ళకి. ల్యాండ్ తోటే బ్రహ్మాండంగా వాళ్ళు కొంతమంది అట్లా అపార్ట్మెంట్లు కూడా కట్టారు. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ పరిశ్రమలకు ఇచ్చినటువంటి భూములు ఇవ్వడమే, విలువైన భూములు ఇవ్వడము, దాని తర్వాత ఆ పరిశ్రమలు నడిపితే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన నుంచి డైవర్సిఫికేషన్, దాన్ని ఈ పరిశ్రమను మూసేస్తే మళ్ళీ ఎక్కడో ఊరికి దూరంగా మళ్ళీ ప్రభుత్వం నుంచి ల్యాండ్కి అలాట్ చేసుకోవచ్చు. ఈ పరిశ్రమను మూసేస్తే ఈ భూములు అమ్ముకున్న పోనీ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసిన 100 రెట్లు ఆదాయం వస్తున్నటువంటి ఆలోచనను అంతర్లీనంగా ఉంచుకునే ల్యాండ్ అలాట్మెంట్ చేసేటువంటి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మెడికల్ కాలేజీలో సీట్లు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కింద చేద్దామని జగన్ గారు ప్లాన్ చేస్తే, అమ్మో ఇంకేముంది జగన్ గారు సీట్లు అమ్ముకుంటున్నారు అన్నారు. వీళ్ళు ఏకంగా ప్రైవేట్ కాలేజీ, గవర్నమెంట్ కాలేజీలను అమ్మేస్తున్నట్లయింది కదా ఇప్పుడు. అంతే కదండి. జగన్ గారి ఆలోచన ఎంతసేపు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అంటే ఆర్థికంగా వెనుకబడిన పేద వర్గాల వారి పిల్లలందరూ కూడా వారికి ఉచితంగా వైద్య విద్యను అందజేయాలనేటువంటి ఆలోచన తప్ప ఆయనకు వేరే డివైన్ కాజ్ అయింది. ఇటువంటి వ్యాపారాత్మక ధోరణి ఎన్నడూ కూడా జగన్ గారి దగ్గర లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏది చేసిన వ్యాపారమే. సాక్షిపై కక్ష సాధింపు దేనికంటే, ఒకటేమో డిఎస్పీఎల్ ప్రమోషన్లకు సంబంధించి చెప్పారని, 2 అమరావతిని రక్షించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానల్కు మళ్లించి పొన్నూరు నియోజకవర్గంలో 72,000 ఎకరాల పంట పొలాలను ముంపునకు కారణమైందని పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యను వేసినందుకు కూడా చేశారు. మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వాళ్ళే రాసుకున్నారు, వాళ్ళ తెలుగుదేశం పత్రికే ఈనాడే రాసుకుంది. రాజధానిలో వరద ముంపు నివారణకు మరో 2 ఎత్తిపోతల పథకాలు, ఉండవల్లిలో ఒకటి, వైకుంఠపురంలో మరొకటి, అనుమతులు రాగానే త్వరలో టెండర్లు. ఇప్పటికే మరి 4-5 రిజర్వాయర్లు కట్టాలని 6,000-7,000 కోట్లు. మరి ఇవి కూడా మరి ఇప్పుడు ఇది రాజధానిలో వరదే లేదంటారు, వరద ముంపు నివారణకు ఇన్ని స్కీములు ఎందుకు పెడుతున్నారు? మరి అదేమని రాస్తే సాక్షి మీద కక్ష సాధింపు కేసులు పెడతారట. మీకేమనిపిస్తుంది రాంభూపాల్ గారు? ఈ రెంటిని కలిపి చెప్పండి సార్. నేను మొన్న ఇక్కడ అమరావతిలో ఏదైతే భూములు మొదటి దశలో తీసుకున్నారో ఆ గ్రామాల్లో పర్యటించాను సార్. ఒక రోజంతా దాదాపు అక్కడ ఉండే ముఖ్యమైన టీడీపీ నాయకులు, మండల అధ్యక్షుల్ని, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కలిశాను. అక్కడ అదే విధంగా వర్షం వచ్చి ఆ నీళ్లు ఆగిపోయిన ఆ ప్లేసులు కూడా పోయేసారు. వాస్తవానికి మనం నిజాన్ని ఒప్పుకోవాలి. తప్ప రైటా మీరు కట్టదలుచుకున్నారు అమరావతిలో, ఓకే కడతారు. కానీ అక్కడ జరుగుతున్నది ఏమిటి? దానికి సరైన ఏర్పాట్లు లేకుండా వర్షపు నీరు వచ్చింది. నీళ్లు వచ్చిన విషయాన్ని రాస్తే, వచ్చిన విషయాన్ని ప్రజలు గమనించిన తర్వాత ప్రభుత్వం దాని భవిష్యత్తులో ఏం చేయాలా? ఇప్పుడు చెప్తున్నారు లిఫ్ట్ గురించి. ఆ పని ముందే చేయాలి కదా. మీరు అక్కడ వర్షం వస్తే నీళ్లు దిగువ ప్రాంతం అక్కడ నిలబడిపోతాయి, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది, రాజధానికి అది ఆటంకం అవుతుందని తెలిసినప్పుడు మీ ప్లాన్లు అది ఎందుకు లేదు?
పోనీ లేదు, ఇతరులు చెప్పిన తర్వాత గుర్తించినారు, గుర్తించినందుకు అభినందించండి. గుర్తించాం, పలానా వాళ్ళు చెప్పారు, మేము గుర్తించినామని చెప్పేసి అప్పుడు కేసులు పెట్టడం ఏంటి? కేసులు పెట్టడం ద్వారా ఎట్లా మూస్తారు, నోరు మూపిస్తారు? అక్కడ వాళ్ళు చెప్పింది, నేను కొద్దిమంది ఇంజనీర్లతో కూడా కలిసింది, వాళ్ళు చెప్పింది ఏమిటంటే గతంలో ఏవైతే పిల్లర్స్ వేసి ఆపేసినారో ఆ 3 ప్లేసుల్లో అక్కడ సుమారుగా 15 to 20% దాకా డ్యామేజ్ జరిగింది. ఐరన్ కానీ అక్కడ ఉన్న పిల్లర్ సిస్టమ్ కానీ సుమారు 15 to 20% డ్యామేజ్ జరిగింది. దాన్ని రెస్టోర్ చేయడానికి మేము కొత్త టెక్నాలజీ వాడుతున్నాం. అంటే మనం కారణం ఏమైనా గత 10 సంవత్సరాలుగా రాజధాని నిర్మాణం జరగలేదు. అది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవచ్చు, రాజధాని మీద వివాదం కావచ్చు, ఈ కారణాలన్నిటి వల్ల రాజధాని నిర్మాణం జరగలేదు. ఇప్పుడు చేపడుతున్నారు. ఇప్పుడు అదనంగా మీరు 91,000 కోట్ల అంచనాలు పెంచినారు. సుమారుగా 91,000 కోట్ల రూపాయలు అదనంగా అవుతుందని. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు పెడుతున్నప్పుడు ఆ ప్రాంతం మునగ ప్రాంతంగా మారుతుందా, నిజంగా అక్కడ ఉపయోగపడుతుందా అనేది ఆలోచించి కదా చర్యలు చేపట్టాలి. ఇప్పుడు చేపట్టకుండా తీరా మొన్న అంతకుముందు 4 లిఫ్ట్లు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ 2 కొత్త లిఫ్ట్ల గురించి ఈ రోజు పత్రికల్లో కూడా వచ్చింది. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, మీరు అక్కడ రాజధాని నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు ముందస్తుగా ఈ జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? తీసుకోకపోగా ఇవి ఈ రకంగా జరుగుతున్నాయంటే రాసిన పత్రికల మీద, ఛానళ్ల మీద కక్ష కట్టి ఆ రకమైనటువంటి ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కొన్ని పత్రికలకు సాక్షికి సరే వాళ్ళు ఎక్కువ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఇతర పత్రికల పరిస్థితి కూడా ఉంది. చిన్న పత్రికల్లో ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. అందుకని ఈ నోర్లు మూపించి వాస్తవాల్ని కప్పిపుచ్చడం ద్వారా తమ తప్పులు కప్పిపుచ్చుకోవాలనుకుంటే జరగదు. అల్టిమేట్ గా ప్రజలు యూరియా గురించి మొన్నటి వరకు మీరు యూరియా అన్నారు, యూరియా గురించి అసలు యూరియా కొరతే లేదు, ఇది అక్రమంగా తరలించారు. ముఖ్యంగా అనంతపురం నుంచి కర్ణాటకకు తరలిపోయింది, అక్కడ శ్రీకాకుళం నుంచి ఒరిస్సాకు పోయింది, అందుకని యూరియా కొరత వచ్చిందని రాసినారు ఇదే పత్రిక. ఈ రోజు ఏం రాస్తున్నారు? బ్యానర్ ఐటమ్ పెట్టి రాసినారు. నేను అన్ని పత్రికలు రాయాల్సి వచ్చింది. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికలు కూడా యూరియా కొరత ఉంది, ఎందుకు యూరియా కొరత వచ్చిందని చెప్పేసి నేను రాసిన. అసలు కారణం ఏమిటి? నానో యూరియాను 40% కంపల్సరీ కొనమని కేంద్రం చెప్పింది. అదనంగా కొంటే టన్నుకు 800 రూపాయలు మీకు బోనస్ కింద ఇస్తామన్నారు. మనం డబ్బుల కోసం కకృతి పడినామని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. డబ్బుల కోసం కకృతి పడి అదనపు టన్నులు నానో యూరియా కొన్నాం. ఆ మేరకు యూరియా తగ్గింది. జనం రైతులేమో నానో యూరియా కొనే పరిస్థితి లేదు. కాబట్టి వాస్తవాన్ని కప్పిపుస్తే అవి ఎక్కువ రోజులు ఉండవు, ఎప్పుడైనా నిజాలు బయటికి రావాల్సిందే. రైట్. కేసులు పెడితే ఇవన్నీ పరిష్కారం అయిపోతాయా? సాక్షి మీద కేసు పెట్టడం కానీ, ఇప్పుడు అమరావతిలో మళ్ళీ వాళ్ళే రాశారు, ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసు పెడతారా? మరి గొంతు నొక్కాలంటే ప్రపంచ బ్యాంకు మీద కేసు పెట్టాలి కదా, వరల్డ్ బ్యాంక్ కూడా లేఖ రాసింది కదా. వరద నివారణ చర్యలను మొదలు చేపట్టి దానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాని తర్వాత అదర్ యాక్టివిటీస్కి వెళ్ళమని క్లియర్గా వరల్డ్ బ్యాంక్ రాసిన లెటర్లో కూడా ఉందండి. ఇప్పుడు మనం గత 4-5 సంవత్సరాలుగా చూస్తున్నాము, అమరావతి ప్రాంతం వర్షాకాలంలో వరదతో మునిగిపోతూ ఉంది. కృష్ణలంక గురించి మనం మాట్లాడుకుంటే జగన్ గారి హయాంలో కృష్ణ రీటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్ల కృష్ణలంక ముంపును నివారించగలిగాము. మరి ఈరోజు విజయవాడలో మన వరదల్లో ప్రతి ఇంట కూడా ఇదే మాటే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపు వల్లనే ఈరోజు విజయవాడ ఒక పెను విపత్తు నుంచి తప్పించుకోగలిగింది అనేసి. మరి అటువంటి ముందు చూపు ఈయన సింగపూర్ లాంటి రాజధాని కట్టాలని కొన్ని కలలు కంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు? అంటే ఆయనకు విజనరీ అనేది ఒట్టి కేవలం ప్రచారమేనా? ఆయనకు మినిమం కామన్ సెన్స్, కనీసం లోతట్టు ప్రాంతాల్లోకి వరద వచ్చినప్పుడు, ఇప్పుడు కొండవీటి వాగు నుంచి కానీ ఇతర వాగుల నుంచి కానీ సర్ప్లస్ ఫ్లడ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. దానికి సంబంధించినటువంటి నివారణ చర్యలు ఏమున్నాయి? ఇది వరల్డ్ బ్యాంక్ అడిగింది, అదే సాక్షి రాసింది. పోనీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరు మాట్లాడినా కూడా అదే సాక్షి రాసింది. మరి ఒక వ్యక్తి ఈ రాజ్యాంగం కల్పించినటువంటి రైట్ టు స్పీచ్ను ఉపయోగించినప్పుడు, దాని మీద ఒక పత్రిక ప్రచురించినప్పుడు దాని మీద కేసు పెట్టడం అనేది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన రాసినందుకంటే ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడింది పోస్ట్ చేసినందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు, జైల్లో పెట్టారు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి రైట్ టు స్పీచ్ని మీరు ఉల్లంఘించడం కదా, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కదా మీరు కేసులు పెట్టడం. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము రీకన్సిలేషన్ చేసుకోవాల్సింది ఏమంటే, మేము చేస్తున్నది కరెక్టా కాదా, మేము చేస్తాం ఈ చర్యలు తీసుకుంటున్నామని సమాధానం ఇవ్వండి, రిజైండర్ ఇవ్వండి. ఇలా మాట్లాడే విమర్శలు వచ్చాయి, రిజైండర్ ఇవ్వచ్చు. ఇందాక యూరియా గురించి కూడా మిత్రులు మాట్లాడుతూ రాంభూపాల్ అన్న మాట్లాడుతూ చెప్పినారు. 10% ఏదైతే పంటలు 10% ఏదైతే క్రాప్ సోయింగ్ అయ్యిందో 10% పంటలు వేయకనే 34% యూరియా మార్కెట్లోకి వచ్చి బయటికి వెళ్ళిపోయింది. అంటే అది బ్లాక్ మార్కెట్ లేకపోయినట్లు కదా, క్లియర్గా లెక్కలు. ఇది అఫీషియల్ క్యాలిక్యులేషన్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి క్యాలిక్యులేషన్స్.
యూరియా మార్కెట్లోకి వచ్చిన మాట వాస్తవమే, కానీ 10% పంటలు కూడా విత్తనాలు వేయకముందే విత్తనాలు అంటే ఇప్పుడు అవి రాసినందుకు 34% యూరియా వెళ్ళిపోయింది. అది రాస్తే కేసు పెడతారంట, మాట్లాడితే కేసు పెడతారంట. ఇట్లా కేసులు పెట్టాల్సి వస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటి వాటి మీద జగన్ ప్రభుత్వంలో ఎన్ని వందల ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నవి వాళ్ళు పెడుతున్న కేసులన్నీ ఇటువంటి కేసులేనండి. ఎక్కడ కూడా వాళ్ళు జరుగుతున్న కాదు. గతంలో జగన్ గారి మీద ఎన్ని అబద్ధాలు ప్రచారం చేశారు. ఆశ్చర్యం వేసేది. అవును, అసలు ఏం మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు అయితే నార తీస్తాము, అది కాదు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిన దాని మీద కేసు పెట్టలేకపోవడం మీ ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా, లేకపోతే ఎందుకు వచ్చిన కూడా మేము ఇచ్చినటువంటి అతి స్వేచ్ఛ, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి అతి స్వేచ్ఛ వల్ల. ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు, అసలు మాట్లాడే స్వేచ్ఛ లేదు జగన్ టైంలో ఆయన చెబుతున్నాడు విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారు నటించే టైంలో ఆయన తిట్టా కదా. రైట్. మరొక ఇంట్రెస్టింగ్ విషయానికి వెళ్దాం. మద్యం కుంభకోణం జరగలేదని ఏ దేవుడి మీదైనా ప్రమాణం చేయండి, వైకాపా నాయకులకు నారా లోకేష్ సవాల్. ఇది ఎక్కడ విడ్డూరం అండి రాంభూపాల్ గారు? ఇట్లా ప్రమాణాలు చేస్తే ఒప్పేసుకుంటారా? ప్రమాణాలు చేశారు కాబట్టి వదిలేస్తారా, కేసు తీసేస్తారా? మరి గతంలో చంద్రబాబు గారి మీద అనేక కేసులు పెట్టారు, వాటన్నిటి మీద ప్రమాణం చేసి ఆయన కూడా నా మీద కేసులు తీసేయండి అని అడగొచ్చా? అనంతపురం సభలో ప్రమాణం చేస్తారేమో. అంటే ప్రమాణం చేస్తే కేసు లేనట్టేనా? మరి అలాగే లోకేష్ ఇమ్మెచ్యూర్డ్ కామెంట్ కదా. మీరు నారా లోకేష్ గారు ఏదైనా ఒక కేసు ఆరోపణలు చేసినప్పుడు దాన్ని ఇది కోర్టు పరిధిలోనికి సంబంధించింది ఏదైనా ఉన్నప్పుడు కోర్టులో విచారణ జరిగిన తర్వాత మాకు సంబంధం లేదని నిరూపించుకోవాలి. ప్రభుత్వంలో మీరుండి స్టేలు తెచ్చుకొని ఆ కేసు విచారణ జరగకోకుండా వాయిదా వేసుకుంటూ వస్తానక్కడే మీ డొల్లతనం బయటపడుతోంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈడీ కానీ సిబిఐ కానీ పెట్టిన కేసుల్లోనైనా కూడా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో సంబంధించిన కేసులో కానీ గత ప్రభుత్వంలో 2014-19 మధ్య జరిగినటువంటి ఈ లిక్కర్ స్కామ్లో కానీ వీటిలో ఈ కేసుల్లో మీ ప్రమేయం లేదనేసి మీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈడీనో సిబిఐ వాళ్ళైనా కూడా కితాబులు ఇవ్వాలి కదా. మీ పోనీ మీకు భగవంతుడు సాక్షి కాకపోవచ్చు. మరి అటువంటి కేసులు సందేహం వస్తుంది. దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు, చేసేద్దాం వదిలేసినట్టయితే అంటే వదిలేస్తారా? అలాగే అవుతుందండి. భారత శిక్షా స్మృతి అని ఒకటి ఉంది, దానికి సంబంధించి సిఆర్పిసి గైడ్ లైన్స్, బిఎన్ఎస్ చట్టాలన్నీ ఉన్నాయి. దాని పరిధిలో విచారణ జరగాల. విచారణ జరగకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వాళ్ళు రాస్తారు రకరకాలుగా. జగన్ గారి మీద అంటే లఘు చిత్రాలు తీస్తున్నారంట. మరి ఇవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న అరాచకం కింద రాదా? దాన్ని ప్రచారం చేస్తూ ఆంధ్రజ్యోతి వాళ్ళు 3 భాగాలంట అధికారం కోసం జగన్ ఫేక్ హామీలు ఇచ్చారంట. ఫేక్ వార్తలు రాస్తున్న వీళ్ళు అన్ని ఫేక్ వార్తలే కదా, రకరకాల ప్రచారాలు చేస్తూ ఇవాళ సోషల్ మీడియాలో రాయబోతున్నారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. జగన్ గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి 99% హామీలు నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో. రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, వారి పరిపాలన బాగుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేము ఇబ్బంది పడుతూ ఉన్నామని ప్రజలు వీధుల్లోకి వస్తూ ఉన్నారు. ప్రజల మీద మీరు కేసులు పెడతా ఉన్నారు. రైట్. ఓకే, రాంభూపాల్ గారు చెప్పండి, మీ ప్రమాణం చేస్తే కేసులు పోతాయా? ప్రమాణాలకు అంత విలువ ఇచ్చేటట్టు రాజ్యాంగం మీదే ప్రమాణం చేస్తారు. అంటే ఆయనకి రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఆయనకి రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా. మళ్ళీ కోయంబత్తూరులో మాట్లాడితే ప్రతీకారం రాజకీయం లేదు మా దగ్గర అని చెబుతారు. కడపలోనేమో రెడ్ బుక్ నా దగ్గర ఉంది, నాకు తెలుసు మొత్తం ఏం చేస్తున్నానో చేయటమేనేమో ఎక్కడ చెబుతారు. ఇప్పుడేమో ప్రమాణ స్వీకారాల దగ్గరికి వెళ్ళాడు ఆయన. సరే, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మద్యం కేసు అనేది రోజు ప్రధాన వార్తే. ఎందుకంటే రోజు దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత చార్టెడ్ అకౌంటెంట్లు, అనేక మంది రాజకీయ నాయకుల పేర్లు రోజు వస్తున్నాయి కాబట్టి అది కీలకమైన పార్ట్. ఇంత కీలకమైన కేసులో ఇప్పుడు ప్రమాణం చేస్తే సరిపోతుందా? మరి ఇన్నాళ్ళు నడిపిన కేసు అంతా ఏమైపోతుంది? ఒకవేళ వీళ్ళందరూ కలిసి ప్రమాణం చేసి మేము ఏమి చేయలేదు అందాం, ఒప్పుకుంటారా లోకేష్ గారు? ఎందుకు అంత డొల్లగా మాట్లాడుతున్నారు? రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ కేసు తప్ప నిజమా తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. 120 రోజులు 118 రోజులుగా అధికారులను జైల్లో పెడితే కనీసం ఛార్జ్ షీట్ వేయలేకపోతున్నాం. ఎందుకని అది జరగలేకపోయింది? దానికి కారణం ఏమిటి? వాస్తవంగా ఏం జరిగిందని సిబిఐ కోర్టే వాళ్ళు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలకు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. నిజంగా ఈ స్కామ్ జరిగింటే దోషులు ఎవరైనా, వారు ఎంతటి పెద్దలు వారైనా ఖచ్చితంగా శిక్ష పడాలి. అది ప్రభుత్వానికి భవిష్యత్తులో ఒక హెచ్చరిక కావాలి. లేదు ఇప్పటి వరకు మేము రాజకీయ కక్ష చేసినా ఇప్పుడు ప్రమాణాలతో దీన్ని గంగలో కలిపేస్తామంటే మాత్రం ప్రజలు అంగీకరించారు. ఎందుకంటే రోజు రాసింది. మరి అదే చంద్రబాబు గారి మీద వచ్చిన అభియోగాలకు కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు లోకేష్ గారి మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని కేసులు ఉన్నాయి, చంద్రబాబు గారి మీద స్కాములు కేసులు ఉన్నాయి. మరి వాటికి కూడా వర్తిస్తుందా? అందుకనే సార్ ప్రమాణాలతో ఇది పరిష్కారం అయింది కాదు, రుజువులతో పరిష్కారం.
ప్రమాణాలు ఒకరికొకరు అందరు కలిసి ప్రమాణం చేసుకుంటే అయిపోతుందా? పుణ్యాత్మలు అవుతారు ఇలా? ప్రమాణాలు కాదు, రుజువులు కావాలి, ప్రమాణాలు కావాలి, నేరం ఖచ్చితంగా శిక్ష పడాలి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం గుర్తుకొచ్చింది. ఉదాహరణకి ఉగాది రోజున పూజ చేసి మరి వాలంటీర్లని మేము కొనసాగిస్తాం, 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు. మరి ఆ దేవుడి మీద ప్రమాణం చేసినట్లా కాదా? మరి దాన్ని ఎందుకు మరి తర్వాత ఏమి లేదు మేమేం గతంలోనే జరగలేదు ఇది జరగలేదని తప్పించుకున్నారు కదా, మరి హామీ అమలు చేయట్లేదు కదా. మరి అలాంటి వాటిని ప్రమాణాలుగా తీసుకోరా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ? అందుకనే సార్ ఇప్పుడు 5,000 కాదు మేము ఇస్తున్నది 10,000 రూపాయలు చేసినామని చెప్పినారు వాలంటీర్స్ కి. ఇప్పుడు లాస్ట్ కి ఏమైనా వాలంటీర్స్ అందరినీ రోడ్ల మీద వచ్చేసినారు. దేవుని ఎదురుగా ప్రజలందరి ఎదురుగా చెప్పిన హామీలకే దిక్కులేదు సార్. పాపం దేవుడు ఇప్పుడు మాట్లాడతాడు ఆయన కాబట్టి ఆయన మీద ఏమైనా చెప్పొచ్చినాం. ప్రజలందరి ఎదురుగా కోట్ల మంది జనం ఎదురుగా చెప్పిన హామీలే ఈ రోజు పరిస్థితి ఏమిటో మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఉల్లి పంటకు ఎందుకు గిట్టుబాటు కావడం అంటే పంట ఎక్కువ పండిందంట. రాత్రి పంట పండుతుంది. పొగాకు ఎందుకు గిట్టుబాటు రాలేదంటే పొగాకు పంట ఎక్కువ పండింది. మిర్చి ఎందుకు గిట్టుబాటు కాలేదంటే మిర్చి పంట. అంటే ప్రతిదానికి ఎక్కువ పంటలు పండడం అనేది రైతులు తప్పు, పంటలు పండించినటువంటి ప్రజలు తప్పు. కాబట్టి కారణం ప్రజలు ఎత్తినేయడం. నిజంగా ఇది ఎవరో నమ్మగలరా? అబద్ధానికి కూడా ఒక అర్థం ఉండాలి. రైట్. ఈ వృద్ధి చాలదు ఇంకా పెంచాలి అంటూ చంద్రబాబు గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారంటే సరిపోవట్లేదని ఆయన అన్నారు. సంతోషం. నేపాల్ అగ్నిగుండంగా మారింది. అలాగే సామెతలు ఊరికే రావు. బాబు కష్టం వస్తే అల్లాడిపోయి నడి రోడ్డు మీద పడుతున్నాడు. నేడు యూరియా దొరక్క అన్నదాత అల్లాడుతుంటే తోచితోయినమ్మ తోడికోడల పుట్టింటికి పోయినట్టు హైదరాబాద్లో సేద తీరుతున్నాడు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించాడట నీరో చక్రవర్తి అంటూ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది అర్థమైంది కదా. ఉప ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అనుకుంటా. తల్లికి వందనం ఇమ్మంటే కేసు పెట్టారంట. ఇది మరీ అన్యాయంగా ఉందండి. ఫోన్ చేసి స్టేషన్కి రావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు పిలుపు. విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజానీకం. విజయవాడ వెస్ట్లో ఈ తల్లికి వందనం రాలేదని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంట. నిన్న ఒక ఆయన రిటైర్డ్ ఆఫీసర్ ఉద్యోగి నాకు జీపీఎఫ్ ఇవ్వలేదు అవి ఇవ్వలేదని సోషల్ మీడియా ద్వారా చెప్తుంటేనే కదా ప్రభుత్వం దగ్గరికి వెళ్తా ఉంది, లేకపోతే వెళ్ళట్లేదు కదా. తల్లికి వందనం గురించి అట్లా చేస్తే పోలీసు వాళ్ళకి ఏం సంబంధం ఆయన పెట్టుకుంటే? నీకు కేసులు పెట్టడానికి కాదేది అనర్హం అనేది ఒకటి ఉంది చూడండి. కేసులు పెట్టడానికి ఏది కూడా అనర్హం. ఇక తర్వాత మన్నించు మాత వారాహి ఆలయాన్ని వదలని టీడీపీ నేతలంట. తిరుచానూరులో ఆలయం నేలమట్టం చేశారంటూ ఒక వార్త వచ్చింది. మరి సనాతన ధర్మం ఆయన ఇంకేం చేస్తున్నారు. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి తంటి అనుచరుల అవినీతి అరాచకాలంటూ ఇంకో కథనిచ్చారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలుగుదేశం పత్రికలే రాసుకున్నాయి. అలాగే జనసేన నాయకుల్ని నడి రోడ్డుపై పిచ్చి పిచ్చిగా కొట్టిన టీడీపీ నేతలండి. గ్రేట్ ఆంధ్రలో కొవ్వూరు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ కార్యాలయంలో కూటమి సమావేశం జరిగిందంట. ఈ సమావేశంలో మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని, కనీసం మర్యాద కూడా ఇవ్వడం లేదని, ఇలాగైతే రాజకీయంగా నష్టం జరుగుతుందని హెచ్చరించారంట. వాళ్ళ హెచ్చరిక ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు కోపం తెప్పించిందంట. దీంతో వాళ్ళని దారి కాసి మరీ నడి రోడ్డుపై పిచ్చి పిచ్చిగా కొట్టారని గ్రేట్ ఆంధ్ర వాళ్ళు రాశారు. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవందో ఏమో, ఏదో ఆధారం లేకుండా రాసి ఉంటారు కదా. మరి ఇటువంటి వాటిని పాపం అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు నేను చంద్రబాబుతోటే ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చారని కూడా వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పెట్టారు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇక తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, రాంభూపాల్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.